అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనం గుడికి వస్తున్నాము, దండం పెట్టుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. కానీ భగవంతుడు నిజంగా ఉన్నాడా? మన కష్టాల్ని వింటున్నాడా? మనల్ని కాపాడడానికి నిజంగా వస్తాడా? అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎన్నో కథలు ఉన్నాయి కదా. ఉదాహరణకి ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్ష ఘట్టం, ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ఉన్నాడు, మనల్ని కాపాడటానికి వస్తాడు అనే కదా చెప్తున్నాయి. అవును, కానీ అవన్నీ ఎప్పుడో జరిగిపోయిన కథలు. ఇప్పుడు ఈ కలియుగంలో జరిగిన కథ నీకు తెలిసింది ఏదైనా ఉందా? నడిచే దేవుడు అనే పుస్తకంలో ఈ మధ్యనే ఒక కథ చదివాను. అది బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి, కంచి పరమాచార్య స్వామి వారికి మధ్య జరిగిన ఒక సంఘటన. ఆ కథ మీకు చదివి వినిపిస్తాను. దాని నుంచి మీకు ఏమైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. సరే. శరణం గురు చరణం. లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తుంటే కృష్ణలోనో గోదావరిలోనో దూకి చచ్చిపోదాం అనిపించింది శాస్త్రి గారికి. ఒకసారి అరుగు మీద కూర్చొని దీని గురించి ఆలోచిస్తుంటే తలుపుకి ఎదురుగా కంచి స్వామివారి రూపం నవ్వుతూ శాస్త్రి గారికి కనిపించింది. అయితే స్వామివారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టుంది ఆ రూపం. చచ్చిపోదాం అనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు స్వామివారి దర్శనం అలానే జరిగింది. అప్పుడు శాస్త్రి గారికి ఇంకా విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా స్వామివారికి ఇష్టం లేదు కాబోలు అని అనుకుని ఆ ఆలోచనకి స్వస్తి చెప్పారు శాస్త్రి గారు. ఇక ఆ తర్వాత నుంచి స్వామివారి రూపం కనిపించలేదు శాస్త్రి గారికి. 5-6 నెలల తర్వాత ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు శాస్త్రి గారు. తీర్థయాత్రకు వెళ్ళాలంటేనే హైదరాబాద్ వస్తారు ఆయన, లేకపోతే రారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దగ్గరకు వెళ్ళినా, కంచి స్వామివారి దగ్గరకు వెళ్ళినా తీర్థయాత్రే శాస్త్రి గారికి. అలా శ్రీ పి వెంకటేశ్వర్లు గారితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు శాస్త్రి గారిని ఉద్దేశిస్తూ ఇలా అన్నారు, నీ సమస్య ఏమైంది? అప్పుడు శాస్త్రి గారు ఏ సమస్య అని ఆశ్చర్యంగా అడిగారు. దానికి స్వామివారు అనాచారం కోసం చావడం అని అన్నారు. అప్పుడు శాస్త్రి గారు వద్దు అని మీరు అన్నారు కదా, అందుకని చాలించుకున్నాను అని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రాయశ్చిత్తాన్ని గురించి చర్చించుకున్నారు. అసలు ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అని స్వామివారు ప్రశ్నించారు. దానికి శాస్త్రి గారు తప్పు చేస్తే దిద్దుకునేందుకు గాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు స్వామివారు అహం బ్రహ్మాస్మి అని అనుకోరాదా, అనాచార భావం బాధించకుండా ఉండేందుకు గాను అని అన్నారు. దానికి శాస్త్రి గారు ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు అని దుఃఖంగా అన్నారు. అప్పుడు స్వామివారు మరి క్షణిక సమాధి సంగతో అని అడిగారు. దానికి శాస్త్రి గారు మీ అనుగ్రహం ఉంటే వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత పక్కన ఒక ఆయన స్వామివారికి వింజామర వేస్తుంటే దానిని శాస్త్రి గారు తీసుకుని కొద్దిసేపు వేశారు. ఒక పరిచారకుని ద్వారా స్వామివారు ఒక శాల్వా తెప్పించి స్వయంగా వారే శాస్త్రి గారికి కప్పారు. అది చూసి ఆశ్చర్యపోయి శాస్త్రి గారు, మీరు ఎవరిని తాకరు కదా, మరి మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారేంటి అని అడిగారు. దానికి స్వామివారు నీకు కాదు కప్పేది, నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను అని అన్నారు. స్వామివారికి నాతో పనిలేదు, నాకు స్వామివారితో పనిలేదు, కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు. ఆయన మహానుభావులు అని అనుకున్నారు శాస్త్రి గారు తన మనస్సులో. ఏంటండి ఈ కథ విన్నాక మీకు భగవంతుడు ఉన్నాడా, మనల్ని కాపాడుతాడా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికిందా? దొరికినట్టే ఉంది, కానీ కథను ఇంకా అర్థం చేసుకోవాలి. నీకు అనాచారం అంటే ఏంటో తెలుసా? ఆచారాన్ని పాటించకపోవడమే. బాగుంది, మరి ఆచారం అంటే ఏమిటి?
నేను ఒకప్పుడు చాలా చిరాగ్గా ఫీల్ అయ్యేవాడిని. అసలు ఏంటి ఆచారాలు, మనకు అసలు జీవితంలో ఫ్రీడమ్ అనేదే లేదా, ప్రతి దానికి అసలు ఇంకా మన సనాతన ధర్మంలో అయితే ఈ ఆచారానికి చాలా పెద్ద పీట వేశారు. తినేటప్పుడు అంటు పాటించాలి, ఆ 3 రోజులు ఆడవాళ్ళు బయట ఉండాలి, వాళ్ళు గుడికి వెళ్ళడానికి వీలు లేదు, ఎవరైనా చనిపోతే మైల పాటించాలి, గృహస్థులు ఇలానే ఉండాలి. అసలు ఇంకా మనకి లైఫ్లో ఫ్రీడమ్ లేదా? లైఫ్ అంటే మనం చాలా హ్యాపీగా ఆనందంగా బ్రతకాలి, కానీ ఇన్ని రూల్స్ ఏంటి, ఇన్ని రెగ్యులేషన్స్ ఏంటి అని నాకు అనిపించేది. కానీ నేను డివైన్ లైఫ్ సొసైటీకి చెందిన స్వామి కృష్ణానంద గారి ప్రవచనాలు విన్నాక అసలు ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి, ఆ ధర్మం ఆచరించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ నాకు అర్థమైనాయి. మనల్ని ధర్మ మార్గంలో నిలబెట్టే ప్రవర్తన ఏదైతే ఉంటుందో అదే ఆచారం అంటే. ఆసక్తికరంగా ఉంది. ధర్మం గురించి ఆయన ఏం చెప్పారు అసలు? ధర్మం చాలా సూక్ష్మమైంది, అది ఆయన మాటల్లో వింటేనే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం భారతదేశంలో బ్రతుకుతున్నాం, మనమందరం ప్రజలందరం కలిసి ఇలా బ్రతకాలి అన్నదానికి మనం కాన్స్టిట్యూషన్ అనేది రాసుకున్నాం కదా. సో అలానే ఈ యూనివర్స్ మొత్తం లోపల చెట్లు, పుట్టలు, గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా కంటికి కనిపించిన ఎన్నో సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కలిసి ఎలా జీవించాలి అన్నదానికి కూడా ఏదైనా కాన్స్టిట్యూషన్ ఉందా? ఉంది, అదే ధర్మం. అవునా? మరి మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ అయితే మనం ఎన్నుకున్న నేతలే రాశారు కదా. మరి ఈ యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ని ఎవరు రాశారు? మంచి ప్రశ్న. ఇది ఒక్కరు చెప్పింది కాదు. ఎప్పుడైతే యూనివర్స్ పుట్టిందో అప్పుడే ఈ యూనివర్స్లో ఎలా బ్రతకాలి అన్న లా కూడా పుట్టింది. దీన్నే మన ఋషులు ధ్యానంలో దర్శించి దాన్ని మన వేదాల్లో పొందుపరిచారు. ఇది ఒకరి అభిప్రాయం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ధర్మం. ఇదే సనాతన ధర్మం. ఓకే, మరి ఏంటి ఆ యూనివర్సల్ కాన్స్టిట్యూషన్లో ఉందా? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మన లోవర్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ని కాన్ఫ్లిక్ట్ చేయకూడదు. దీన్నే యజ్ఞమని, త్యాగమని అని కూడా అంటారు. ఇదే సనాతన ధర్మం. అసలు ఈ హయ్యర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ ఏంటి? ఇప్పుడు నేననేవాడిని నా యొక్క ఇంద్రియమైన ఈ నాలికలోనూ నేనున్నాను, నా శరీరం అంతటా కూడా నేనున్నాను. ఈ నాలిక నా లోవర్ సెల్ఫ్, నా శరీరం అంతా నా హయ్యర్ సెల్ఫ్. ఇప్పుడు నేను నాలిక ద్వారా స్వీట్ తింటే నాకు చాలా నచ్చుతుంది. సో నేను ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్ ఒక ఫ్రీ ఇండివిజువల్ లాగా నేను తినచ్చు. కానీ ఒకవేళ నాకు డయాబెటీస్ ఉంటే నా ఇష్టం వచ్చినట్టు స్వీట్ తినడానికి ఉండదు. ఒకవేళ నేను అలా తింటే అప్పుడు నాకు రోగం వస్తుంది. సో నా లోవర్ సెల్ఫ్ అయిన ఈ నాలిక యొక్క సుఖం కోసం నా హయ్యర్ సెల్ఫ్ అయిన ఈ బాడీని నేను డ్యామేజ్ చేయకూడదు. ఇదే శరీర ధర్మం. ఇలా మన శరీర ధర్మాన్ని పాటిస్తూ ఉండే మన ప్రవర్తనే ఆచారం అంటే. కానీ మనకి ఇంకా చాలా వేరే ధర్మాలు కూడా ఉన్నాయి కదా. గృహస్థ ధర్మం, సన్యాసి ధర్మం, ఇలా ఎన్నో. వాటిని ఈ ధర్మంతో ఎలా మనం సమన్వయం చేసుకోవాలి? ఇప్పుడు నా ఈ శరీరం ఉంది, ఈ శరీరము కుటుంబంలో ఒక భాగం కాబట్టి కుటుంబం నా హయ్యర్ సెల్ఫ్, నేను అందులో భాగం కాబట్టి నేను లోవర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఈ శరీరం యొక్క ఆనందం కోసం నేను కుటుంబానికి నష్టం కలిగేలా చేయకూడదు. ఇలా కుటుంబంలో అందరూ గనక ఆలోచిస్తే అప్పుడు కుటుంబం బాగుంటుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళు నా ఇష్టం వచ్చిందే చేస్తా అని అనుకుంటే అప్పుడు కుటుంబం మనల్ని శిక్షిస్తుంది. ఇదే మనం చూసే గొడవ పడడం, విడిపోవడాలు, ఇవన్నీ. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పినట్టే చూస్తే ఈ కుటుంబం మన దేశంలో ఉంది కాబట్టి కుటుంబం నా లోవర్ సెల్ఫ్, దేశం నా హయ్యర్ సెల్ఫ్. నా లోవర్ సెల్ఫ్ అయిన కుటుంబం నా దేశానికి నష్టం కలిగించకుండా ఉండడమే నా గృహస్థ ధర్మం అవుతుంది. ఓకే, అయితే దీని నుంచి మనకి చెప్పబడిన పంచయజ్ఞాలు కూడా వచ్చుంటాయి కదా. అవును, సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనం సన్యాసి ధర్మాన్ని తీసుకున్నట్టయితే ఒక సన్యాసి అనేవాడు ఆడ, మగ, మంచి, చెడ్డ, కులం, మతం ఇలాంటి వాటికి అన్నిటికీ అతీతంగా ఉంటాడు. కానీ ఆయన ఈ యూనివర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి యూనివర్స్ మొత్తానికి మంచి జరిగేలాగా ఆయన ఆలోచిస్తాడు. సో అంతకన్నా లోవర్గా ఒక గృహస్థులాగా ఆయన ఆలోచించాడు కాబట్టి ఆయన ధర్మం ఆయనకుంది. ఇలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ
హయ్యర్ సెల్ఫ్ని డ్యామేజ్ చేయకుండా లోయర్ సెల్ఫ్ని నడుపుకోవడమే సనాతన ధర్మం అంటే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి అనాచారం వాళ్ళని బాధించాలి కానీ ఎవరో బయట వాళ్ళు చేసే అనాచారం గురించి శాస్త్రి గారు బాధపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటి? మీరు ఇందాక చెప్తున్నారు కదా మొదట్లో, మీకు తినేటప్పుడు అంటు పాటించడం కానీ, 3 రోజులు ఆడవారు ఇంట్లోకి రాకుండా బయట కూర్చోవడం కానీ, మైల పాటించడం లాంటివి అస్సలు నచ్చేవి కాదు అని. కానీ స్వామి కృష్ణానంద గారు ధర్మం గురించి చెప్తున్న విషయాన్ని గనక మనం అర్థం చేసుకుని చూస్తే, మన కంటికి కనపడని ఎన్నో శక్తులు, సూక్ష్మజీవులు మన చుట్టూతా ఉంటాయి. వాటిని గురించి అర్థం చేసుకుని వాటితో ఎలా ప్రవర్తించాలి అన్న అవగాహన కానీ శక్తి కానీ మనకి లేదు. మరి అలాంటప్పుడు అసలు ఈ హయ్యర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ అని మనం ధర్మం గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవన్నీ వాటి దగ్గర ఎలా పాటించాలి అన్నది మనకి ఎలా తెలుస్తుంది? బహుశా అందుకే కాబోలు ఋషులు వారి తపస్సుతో తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మనకి ఒక ఆచారాల రూపంలో అందించారు. ఋషులు మనకు అందించిన ఆచారాలను మనం పాటించడం ద్వారా ఎటువంటి పాపములు చేయకుండా, వాటి అనుభవం కూడా పొందాల్సిన అవసరం లేకుండా సుఖంగా జీవించగలుగుతాం. కరెక్టే, కానీ ఇటువంటి అనాచారాలు ఏవి శాస్త్రి గారు చేసి ఉండరు కదా. మరి ఆయన చనిపోవాలన్న భయంకరమైన ఆలోచన ఎందుకు వచ్చింది? అది అధర్మం కదా. ఆయన చూస్తే మహాజ్ఞానులు, పండితు కవులు, మరి ఇలా ఎందుకు ఆలోచించారు? ఈ ప్రశ్నకి సమాధానాన్ని గనక మనం తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే అన్న పారమార్థిక సత్యమును గురువుల అనుగ్రహంతో గ్రహించి తెలుసుకున్న వారు కూడా దేహాత్మాభిమానం ఉన్నంత కాలము సదాచారం ద్వారా మాత్రమే తరించగలరు. కానీ నిరంతరము బ్రహ్మముతో తాదాత్మ్యతను పొందే వారికి ఇది చేయతగినది, ఇది చేయరానిది అన్న భేదం ఉండదు, ఒక రమణ మహర్షిలాగా. కానీ కంచి పరమాచార్య స్వామివారితో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే చెప్పారు, ఆయనకి ఇంకా అహం బ్రహ్మాస్మి స్థితి కలగలేదు అని. ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన బ్రాహ్మణ కుటుంబాల్లోనే అంటు, ముట్టు, మైల అన్న కనీస ఆచారాలను కూడా పాటించలేకపోతున్నాము. వాటి వల్ల వచ్చే పరిణామాలను కూడా మనము అనుభవిస్తూ ఉన్నాము. ఎంతో కొంత ఆచారాన్ని పాటించేవారు అసలు ఆచారం పాటించని వారితో కలిస్తే వారి ఉపాసన కూడా తగ్గిపోతుంది కదా. సదాచార సంపన్నులైన దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఉపాసన సిద్ధికి సదాచారానికి గల అవినాభావ సంబంధము తెలిసిన వారు గనుకే బహుశా బయట జరుగుతున్న అనాచారము ఆయన దాకా కూడా వచ్చి ఇబ్బంది పడతారు అని బహుశా బాధపడి ఉండుంటారు. కరెక్టే, కానీ దానికి చనిపోవడం అనే సొల్యూషన్ ఎలా అవుతుంది? ఆత్మహత్య మహాపాపం అంటారు కదా. అష్టసిద్ధి సంపన్నుడు, నవ వ్యాకరణ పండితుడు చనిపోతున్న వారిని కూడా తన వాక్చాతుర్యంతో బ్రతికించగలిగే సామర్థ్యం కలిగినటువంటి హనుమంతుడు కూడా 3 సార్లు లంకంతా వెతికి సీతమ్మ వారు కనపడలేదని ఆత్మహత్య చేసుకోవడం సిద్ధపడలా? మరి అయోనిజ అయిన సీతమ్మ కూడా అనాచారుడైన రావణుడు రాముడు లేని సమయంలో తనను లంకలో తీసుకెళ్లి పెడితే రాముడు ఎంతకీ రావట్లేదు. ఈ రాక్షసులు తననేదైనా చేసేలోపు తనే ప్రాణాలు తీసుకుందామని చెప్పి ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోలేదు. మరి హనుమంతుడు, సీతమ్మ వారు జ్ఞానులు కాదని చెప్పగలమా? అవును, నిజమే. ఎటువంటి జ్ఞానులకైనా అంతటి కష్టం వచ్చి ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో చనిపోదామన్న భయంకరమైన ఆలోచన రావచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు మనం చేసుకున్న సాధన, పూజ ఇవే మనల్ని కాపాడతాయి. నాకు అర్థమైంది, తనని మనస్ఫూర్తిగా ఆరాధించే భక్తుణ్ణి భగవంతుడు ఏ యుగంలోనూ వదిలిపెట్టాడు. కష్టంలో ఉన్న తన భక్తుణ్ణి కాపాడడానికి వచ్చి తీరుతాడు. ఈ కథే దానికి సాక్ష్యం. భగవత్ స్వరూపమై శిష్యులను కంటికి రెప్పలా కాపాడగలిగే గురు పరంపరకు నమస్కరిస్తూ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै